హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. గొడ్డలతోటి నరుకుతున్నాడు. కింద నీళ్లున్నాయి, కొమ్మలు ఇలా ఉన్నాయి. ఆ కొమ్మ మీదకి ఎక్కి గొడ్డలతో నరుగుతుంటే కొమ్మ ఎరగటానికి బదులు ఏమూడింది? గొడ్డలి ఊడి నీటిలో పడింది. గొడ్డలు తెలుసా అండి మీకు? గొడ్డలు పెట్టి నరుకుతున్నాడు. నరుకుతుంటే ఈ పైది వచ్చేసింది. ఏది? ఇనపది ఉంది కదా గొడ్డలి, అది ఊడిపోయి ఇక్కడ మేకు కొడతారు కదా, ఇది ఊడదిద్దామని చూశాను, రాలేదు. ఈయన ఎవరో కానీ బలి కొట్టుకున్నాడు. ఈ గొడ్డలి ఇది లూజ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ మేకు ఏదైనా అడ్డం కొడతారు కదా, ఇది ఊడిపోద్ది. ఇలా కొడుతున్నప్పుడు ఇది ఊడిపోయి కింద పడిపోయింది నీళ్ళల్లో. ఒట్టి కర్ర ఉంది, కర్రతో కొడతా ఉంటే ఏమవుద్ది? ఎంతసేపు కొట్టినా. ఈ గొడ్డలికి ఏది ముఖ్యం? కర్ర ముఖ్యమా, గొడ్డలు ముఖ్యమా? ఏదండి? ఈ గొడ్డలి దీనికి లేకపోతే, లేక ఈ ఇనప గొడ్డలి లేకపోతే ఈ కర్రకు విలువ ఉందా? మామూలు కర్రది. కానీ గొడ్డలి రాగానే ఏమైంది? ఇది గొడ్డలైంది. ఇది పెట్టి కొడుతున్నాడు. కొడుతుంటే ఇది ఊడిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఆయన కేకేశాడు, అయ్యా, అయ్యో 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 ఏలినవాడా, అది ఎరువు తెచ్చుకున్నదని మొరపెట్టాడు. ఏమంటే బైబిల్లో ఉన్న విషయాలన్నిటిలో మంచి ఆధ్యాత్మిక అర్థం ఉంది. అవి మామూలుగా వినేవాళ్ళకి కథలాగా ఉంటాయి. అందులో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు లోకంలో బోధించినప్పుడు ఉపమానం లేకుండా బోధించలేదంట. ఆయన బోధించినప్పుడు కోడిని చూపించి, గింజలు చూపించి, విత్తనాలు చూపించి, చిన్న చిన్న సాదృశ్యాలను ఉదాహరణగా పెట్టి బోధించేవాడు. ఈ గొడ్డలి మానవునికి సాదృశ్యంగా ఉంది. ఈ కర్ర మన శరీరం, ఈ గొడ్డలి మన ఆత్మ. ఈ శరీరం ఆత్మ కోసం శరీరం కానీ, శరీరం కోసం ఆత్మ కాదు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే గొడ్డలి కానీ కర్ర కాదు. మన శరీరానికి మరో పేరు కట్టె. కట్టేమో కట్టి కాలిపోద్ది అంటారు. మనం చచ్చినప్పుడు మనల్ని కట్టెలేసి కాల్చేస్తారు. ఏమంటే ఇది శరీరానికి గుర్తుగా ఉంది, ఆత్మకు గుర్తుగా ఉంది. చాలామంది జీవితాల్లో ఆత్మ పోయింది. ఆత్మ అపరాధముల చేతను, దోషముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుల దీపము కారు చీకటిలో ఆరిపోవును. కాబట్టి చాలామంది చచ్చి బ్రతుకుతున్నారు. వారి జీవితంలో సారం లేదు, గమ్యం లేదు, గురి లేదు, సంతోషం లేదు. రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నారు, దేనికోసమో తిప్పలు పడుతున్నారు, దేనికోసమో ఆరాటపడుతున్నారు. ఏదో సంపాదించుకోవాలని, ఏదో తినాలని, ఏదో ఆర్భాటం చేయాలని, ఏవో కొనుక్కోవాలని ఏంటో ఆత్రుత పడుతున్నారు. కానీ వారికి తృప్తి లేదు, నెమ్మది లేదు, అంతం లేదు. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ₹1,00,00,000 ఉన్నాయి కదా నాకు అని ఊరుకుంటాడా? కోటితో ఇంకో కోటి సంపాదించాలనుకోండి. ఎంత సంపాదించినా తృప్తి లేని పరిస్థితి, ఎంత తాగినా తృప్తి లేని పరిస్థితి. ఈ రోజున అనేక మంది తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకున్నారు, తమ ఆత్మను పోగొట్టుకున్నారు. ఆ కొమ్మలు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి ఊడి నీళ్ళల్లో పడిపోయింది. ఇనుము నీళ్ళల్లో పడితే ఏమవుతుంది చెప్పండి? తేలుతుందా, మునిగిపోద్దా?
మునిగిపోయింది. నాకు అప్పుడప్పుడు మా మెడ్రాస్లో చెప్తుంటారు, అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా, నేను నిండా మునిగిపోయానన్నా అన్నాడు ఒక ఆయన వచ్చి. ఎందులో మునిగిపోయావయ్యా? నిండా అప్పుల్లో మునిగిపోయానైనా. ఎందులో మునిగిపోయాడట? అప్పుల్లో పడిపోయాడు. వ్యాపారం చేస్తానని మొదలుపెట్టాడు, వ్యాపారం కాదు అప్పులో పడిపోయాడు. ఆ అప్పులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పిచ్చినోడు అడక్కపోతే కొంతమంది అంట అసలు మర్చిపోయాడు అనుకుంటారంట. వాడు ఒకేసారి అడుగుతాడు. ఇప్పుడు మొత్తం వడ్డీతో పాటు లెక్కలేసి నీ పీకి మీద కూర్చుంటాడు. చాలామంది ఈ రోజున పడిపోతున్నారు, అప్పుల్లో పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు. పడిపోయానన్నా. ఎక్కడ పడిపోయావయ్యా? పాపంలో పడిపోయానన్నా. నా బ్రతుకు నాశనం అయిపోయిందన్నా. ఒక అమ్మాయి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానందన్నా. అయ్యో చచ్చిపోద్దని పెళ్లి చేసుకున్నానన్నా. ఆ తర్వాత తెలిసిందన్నా ఆమె ఒక వేశ్యని, ఎంతోమందితో పాపం చేసిన వ్యక్తిని. ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోయింది, నేను ఏం చేయాలన్నా? ఆమె రోగాలతో ఉంది, బయట ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను చచ్చిపోదామనుకుంటున్నాను. పడిపోతున్నారు వలలో. మోసపు మాటలు నమ్మకండి. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. పరస్త్రీ ఇరుకైన గుంట, అంత గుంటలో పడి గించుకుంటున్నాడు పైకి రావడానికి మనుషుడు. వేశ్య లోతైన గొయ్యి, అందులో పడి బయటికి రాలేకపోతున్నాడు. సంసోను లాంటి బలవంతుడు, అంతగా దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవుని పని చేయమంటే పడిపోయాడు పాపంలో. వేశ్యనొకతను చూచి తన జీవితం అంతా నాశనం చేసుకో, దేవుని ఉద్దేశాలన్నీ పాడు చేసుకున్నాడు. ఈ రోజున ఎంతమంది యవనస్తులు ఇక్కడ, నా కన్యత్వాన్ని నేను కాపాడుకున్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను, నేను పరస్త్రీని ముట్టలేదు అని సాక్ష్యం చెప్పగలరు? యవనుడా, ఈ రాత్రి నిన్ను యేసు నామములో హెచ్చరిస్తున్నాను, జారత్వమునకు దూరముగా పారిపో. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. ఎక్కడ పడిపోయావు? ఎప్పుడు పడిపోయావు? నీ సమాధానం పోయింది, నీ సంతోషం పోయింది, నీ బ్రతుకులో ఆశీర్వాదం పోయింది, నీ బ్రతుకులో కృంగుదల వచ్చింది. ఎక్కడ పడిపోయావు? ఎందులో పడిపోయావు? త్రాగుడిలో పడిపోయాను. ఒక పెగ్గన్నాడన్న బ్రదరు, పెగ్గేసుకున్నానన్నా. పెగ్గు గేరు పడిందన్న. గీరు బడి బీరు, రమ్ము, గిమ్ము, డిమ్ము, డమ్ము, ఎంతంత పేర్లయ్యి. ఏంటి ఎంతమంది యవనస్తులు ఇది నాన్న బానిసలైపోదు. పెళ్ళయింది, పిల్లలు పెట్టారు, ఇంకా సిగ్గులేదు. పొద్దు నుంచి సాయంకాలం దాకా తాగుతూ ఉంటావు, తెల్లవారుగానే త్రాగుడికి బయలుదేరుతావు. కష్టపడి నీ భార్య ఏదో కష్టపడి సంపాదించి కొంచెం డబ్బు ఇస్తే ఆ డబ్బు గుంజుకొని వెళ్ళి తాగుతావు. నువ్వు సంపాదించవు సరిగదా, నువ్వు పోషించవలసిన నీ భార్య బిడ్డలను నువ్వు పట్టించుకోవు సరిగదా. నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. చాలామంది తాగుబోతులతో నేను చెయ్యేసి మాట్లాడతానండి. చాలామంది ఇళ్ళకెళ్ళి మెడ్రాసులో పరిచర్య చేస్తున్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద చెయ్యేసి మాట్లాడతాను. నేను గమనించింది ఏంటంటేనండి, తాగుబోతోళ్ళు ఎంతో మంచోళ్ళు అన్నాడు. నిజమండి, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఆ త్రాగుడికి నో అని చెప్పలేరు, మొహమాటం చెయ్యి అనలేరు. వద్దు తాగేస్తారు, ఇంకా తాగను అంటే తాగేస్తారు. నో విల్ పవర్. నేను తాగను, నా శరీరం దేవుని ఆలయం, నేను దేవుని బిడ్డను, నేను దేవుని వాక్యం వింటున్నాను, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను ఇది ఇప్పటికీ నన్ను నాశనం చేసింది, ఇందువల్ల నేను అప్పుల్లో పడిపోయాను, ఇందువల్ల నా శరీరంలో లివర్ పాడైంది, లంగ్స్ పాడైనాయి, కిడ్నీస్ పాడవుతున్నాయి, ఇంక నేను తాగను అని చెప్పగలిగిన ధైర్యం లేదు. తాగినప్పుడు అండి, తాగుబోతాడంటండి మొదట
కోత అయిపోతాడంట. తాగేసిన తర్వాత ఏమవుతాడంటే కోత శాస్త్రం చేస్తాడు. కొంచెం నిషా ఎక్కిన తర్వాత సింహం అయిపోతాడంట. చంపేస్తాడు, తిప్పేస్తాడు. నేను గోడ పట్టుకొని తంతాడు. అడ్డొస్తావరా, నీకు ఎంత ధైర్యం ఉన్నాడు. ఇంకొంచెం మొత్తెక్కగానే పంది అయిపోతాడంట. పడిపోతాడు, కింద పడిపోతాడు. స్టామినా ఉండదు. కింద పడిపోయి గుర్ర 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 వాన్ చేసుకొని దాంట్లో దొరుకుతుంటాడు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? నేను చాలాసార్లు చూశాను. మళ్ళీ బాధ వేస్తుంది, నాకు నవ్వు రాదు, బాధ వేస్తుంది. మంచి వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఒక ఆయన, చక్కగా ఉన్నాడు, డీసెంట్గా ఉన్నాడు చూస్తానికి. ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, అంత వాంతి చేసుకున్నాడు, ముఖం అంతా రాసుకున్నాడు. దాన్ని అందరూ చూస్తున్నారు. ఏమన్నా ఏదైనా జబ్బో ఏదైనా మోర్చ ఏదైనా వచ్చిందేమంటే ఏం కాదు, ఫుల్గా ఉన్నట్టే ఎక్కించుకోరు. పంది అయిపోతాడు. మానవుడి జీవితం పందులతో కుక్కలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం దేవుని స్వరూపంలో దేవుని ఆకారంలో సృష్టించబడ్డాం. నీ శరీరం అనే ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం. ఇది మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు పాపమునకు బానిసలు అవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు త్రాగనప్పుడు వెళ్ళి నేను మాట్లాడతాను. తాగినప్పుడు అన్ని వేషాలు వేస్తారు. వాళ్ళు తాగకుండా ఉన్నప్పుడు చూడండి వాళ్ళు ఎలాగుంటారు తెలుసా అండి? పిల్లిలాగుంటారు. ఏంటయ్యా, ఏం లేదంట. ఎందుకు అలా? ఏం లేదంట, నేను మంచోడు కాదండి, నాలాంటి ఉండకూడదండి, నాలాంటి వాడిని కట్టుకొని ఏడుస్తా ఉందండి, నా పిల్లలకు గంజి పోస్తున్నాను నేనే. మరి తాగుడు మానయ్యా, నా వల్ల కాల, నా చేత కాల, అమ్మతోడు నాన్నతోడు భార్యతోడు బిడ్డలతోడు అని ఒట్లేసా, నా చేత కాల, ఈ పడిపోయిన గోతులో నుండి బయటికి రాలేకపోతున్నా. తాగుడు మానిపించడానికంట ఇంకో తాగుడు పట్టించాలంట. అది కొనుక్కోండి. అది తెలియకుండా కలిపంట ఇవ్వండి ఆయనకి. పాపం తెలిసిన రోజు ఎప్పుడో నీ గుండు పగల కొడతాడు ఆయన. తాగుబోతులు ఎక్కువైపోయారు, తాగుడు వలన భార్యలు ఎంతమంది బాధపడుతున్నారని తెలిసిపోయింది. ఇది డబ్బు చేసుకోవడానికి ఇట్లాంటి వ్యాపారాలు అంతే. ఏమంటే ఆ తాగుడు వదిలితే ఈ తాగుడుకు బానిస అవుతాడు ఆయన. ఇది తాగితే మళ్ళీ ఏం ప్రయోజనం? అది తాగుతూనే ఉండాలి. అప్పుడు ఇది ఆపి చేస్తే మళ్ళీ అది తాగాలి. ఈ లోపల దీనికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో. పిచ్చి పిచ్చి పనులన్నీ చేయబాకండి. యేసు ప్రభువు ఉన్నాడు, నీ భర్తను మార్చగలడు. చాలామంది ఒకప్పుడు భయంకరమైన తాగుబోతులు వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మారారు. తాగి రోడ్డు మీద పడిపోయేవాళ్ళు, తాగి అప్పుల్లో ఉన్నవాళ్ళు ఈరోజు యేసు ప్రభువు నమ్ముకున్నాక 20 సంవత్సరాలు అయింది, మళ్ళీ తాగుడికి వెళ్ళా. ఇన్స్టెంట్ సాక్ష్యాలు కాదు నేను చెప్పేది. ఒక ఆయన అడిగాను, తాగుడు మానేసావా? మానేశానన్నా. ఎప్పటి నుంచి? నిన్న నుంచి. మళ్ళీ రేపు అడిగాము అనుకోండి, ఎప్పటి నుంచి మానేసావు? నిన్న నుంచి. అదేంద్ర నాయన, అప్పటికప్పుడు మారటం కాదు అది. 20 సంవత్సరాలైనా మళ్ళీ త్రాగుడు ముట్టలేదు. మళ్ళీ ఆ తాగుబోతు ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేసినా దాని జోలికి వెళ్ళలేదు. భార్య బిడ్డలతో బైబిళ్ళు పెట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. ఇవాళ వాళ్ళు దీవించబడ్డారు. వైట్ డ్రెస్ వేసుకొని ఎంత నీట్గా బైబిళ్ళు పెట్టుకొని అన్ని విధాల దేవుళ్ళు వాళ్ళని ఆశీర్వదించారు. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నవారు. యేసు ప్రభువు ఉన్నాడు, నీ భర్తను త్రాగుడి నుంచి విడిపిస్తాడు, నీ కుమారుని మద్యపు మత్తు నుంచి తప్పిస్తాడు, నీవు పడ్డటువంటి జారత్వపు గోతులో నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఇక నా బ్రతుకింతే అని నీవు అనుకోవసరం లేదు. నీవు పడిపోయి ఉన్నావు అన్న సంగతి తెలుసుకోవాలి. ఇతను కేక వేశాడు, అయ్యో ఏలినవాడా, ఆ గొడ్డలి ఎరువు తెచ్చుకున్నది, అది నాది కాదు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. గొడ్డలు పడిపోయింది అన్నప్పుడు ఏమన్నాడు చూడండి, అది ఎరువు తెచ్చుకున్నదని మరపెట్టను కనుక దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అది ఎక్కడ పడింది. ఎఫెసీ సంఘంతో దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, అయినను నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది, నీవు మొదటి ప్రేమను విడిచితివి. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. ఎక్కడ పడ్డావు? చాలామంది అండి పాపంలో పడ్డాను అని వేగ్గా జనరల్గా చెప్తారు, కానీ ఎక్కడ పడ్డావు? నీ బ్రతుకులో ఏదో ఒక
కింగ్ సిన్ ఉంటుంది, అంటే ముఖ్యమైన పాపం ఉంటుంది. అది కొంతమందికి తిండి, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి బూతులు, కొంతమందికి సణుగుడు, కొంతమందికి కొండాలు, కొంతమందికి కోపం, కొంతమందికి అసూయ, కొంతమందికి నిద్రబోతులు, తాగుబోతులు, తిండిబోతులు, వదరుబోతులు, ఏదో పోతూ. ఏంటి నీ బలహీనత ఏంటి? నీ బలహీనత ఏంటి? ఏ స్థితిలో పడిపోయావో, నీ పాపం ఏంటో చెప్పాలండి దేవునితో. ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, డాక్టర్ గారి దగ్గర ఎదురుకుండా కూర్చున్నామండి. ఏం చేస్తాడు డాక్టర్ గారు చెప్పండి? ఏం అడుగుతాడు డాక్టర్? ఏమన్నా అడుగుతాడా? ముందే ఏదైనా చేసేస్తాడా? ఏం కావాలని అడుగుతాడా లేదా? అదే ఏం లేదండి. ఎక్కడ నొప్పమ్మా? ఏమైంది? చొక్కా అయిపోయా, స్టెతస్కోప్, నా సిగ్గు, నోరు తెరు అంటే ఏం చేస్తాడా డాక్టర్ నీకు? ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వంగు అంటే వంగాలి, తెరవంటే తెరవాలి, అంటారు, గాలి పీల్చు అనాలి, ఓదాలి, పడుకో అంటే పడుకోవాలి, నిలబడాలి, అన్ని టెస్టులు రాసి స్కాన్ చేయాలంటే అందులో దూరుతాడు, అందులో పెడతారు, అందులో కళ్ళలేనంటే కుదురుతా, అందులో పెడతారు, అందులో చూస్తారు, అన్నీ చేసి నీకు ఎక్కడుందో, నీ జబ్బు ఎక్కడుందో చూసి అప్పుడు మందిస్తే నీకు బాగవుద్ది. కానీ ఏం పర్వాలేదు డాక్టర్ గారు, ఏదో ఒక మంది ఇచ్చేయండి డాక్టర్ గారు, ఏదో ఒక మందు రాసేయండి, తినేస్తాను, పోద్ది నా క్యాన్సర్. పోద్దా క్యాన్సరు? ఎక్కడ క్యాన్సర్ నీకు? ఎక్కడ క్యాన్సరు? అది అవయవాల్లో వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాలి. దేవుని దగ్గరకు వచ్చి దాపరికం చేసిన వాడికి దేవుని స్వస్థత దొరకదండి, దేవుడిచ్చే విడుదల దొరకదు. ఆయన దగ్గర మోసం, వేషం చల్లదు. యాకోబు గారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొర్రె రోములు కట్టుకొని, నేను నీ పెద్ద కుమారుని యాసావును అని చెప్పాడు. ఏం పేరు నీ పేరంటే? యాసావును అన్నాడు. నాకు ఆశీర్వాదం కావాలని దేవునితో పెరుగులాడుతున్నాడు. దేవుడు అడిగారు, నీ పేరేమి? నేను యాసావును అన్నాడా? యాకోబునయ్యా, మోసగాడినయ్యా, మా నాన్నను మోసం చేశా, మా మామను మోసం చేశా, నా బ్రతికే మోసాలు చేసి మోసపోయా, నన్ను ఆశీర్వదించు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన నిజ స్థితిని, ఎక్కడ పడిపోయావు, ఎప్పుడు పడిపోయావు. ఒక అబ్బాయి అంట ఎత్తుకుంటున్నాడంట లైట్ దగ్గర, ఎత్తుకుతా ఉంటే ఒక ఆయన చూసి ఏమైందంటే, ఇక్కడ డబ్బులు పడిపోయాయండి అన్నాడు. రూపాయి కాయిన్ పడిపోయింది అన్నాడు. సరే, మళ్ళీ ఆయన వెళ్ళి పెద్ద ఆయన తిరిగి వచ్చేదాడికి మళ్ళీ ఎత్తుకుతూనే ఉన్నాడంట. ఏమయ్యా ఇంకా దొరకలేదంటే, దొరకలేదు సార్ అన్నాడంట. పాప ఈయన కూడా ఎతకడం మొదలుపెట్టాడు. ఎంతసేపు ఎతకడం దొరకడం లేదు. ఆయన విసిగిపోయి, ఎప్పుడు పడిపోయిందయ్యా, ఎక్కడ పడిపోయిందయ్యా అంటే, నిన్న పడిపోయిందండి, అక్కడ పడిపోయింది అన్నాడు. మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎతుకుతున్నావు ఏంటయ్యా అంటే, లైట్ లేదంట అక్కడ. నువ్వు ఎక్కడ పడిపోయావు? స్కూల్లోనా, కాలేజీలోనా, ఇంట్లోనా, పక్కింట్లోనా, ఊరు వెళ్ళినప్పుడా, బస్సులోనా, ట్రైన్లోనా, ఎక్కడ పడ్డావు పాపంలో? ఎవరితో పాపంలో పడ్డావు? స్పష్టంగా చెప్పాలి దేవునికి, వివరంగా చెప్పాలి దేవునికి. హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పాపం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. ఎక్కడ పడిపోయిందంటే చెప్పాడు అతను, ప్రభువా ఎలీషా ఇక్కడ పడిపోయింది. అప్పుడు ఏం చేశాడు చూడండి, మనం ముగించుకుందాం, త్వరగా ముందుకెళ్తున్నాం. వాడు అతనికి స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లల్లో వేయగా గొడ్డలి తేలెను. ఎక్కడ పడింది? ఇదిగో ఇక్కడ పడింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అది అడుక్కి వెళ్ళిపోయింది. గొడ్డలు మధ్యలో తేలుతుంటుందా ఏంటి? పైన తేలదు, మధ్యలో కూడా తేలదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని అడుక్కి వెళ్ళిపోద్ది. అడుక్కెళ్ళిపోయిన దాన్ని ఒక వ్యక్తి దిగి తీయటానికి కూడా వీలు పడినంత లోతులో ఉంది. ఎవరు ఈదలేరు ఆ నీళ్ళల్లో పడి, ఎవరు బయటకు తీయలేరు, అంత అడుక్కుపడింది. అది దైవజనుడి దగ్గర చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట, ఒక కొమ్మ ఒకటి విరిచి, చిన్న కొమ్మ విరిచి ఏం చేశాడండి, కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయగా గొడ్డలి లోపలికి వెళ్ళిపోయిన గొడ్డలి పైకి తేలింది.
ఎట్లా? ఇదేం సైన్సు? కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయగానే లోపటున్న గొడ్డలి పైకి తేలిపోయింది. కొమ్మ అడుక్కెళ్ళిపోయింది, గొడ్డలి పైకి తేలిపోయింది. ఆ కొమ్మ ఏమిటో తెలుసా? ఆ కొమ్మ ఎవరో తెలుసా? ఆ కొమ్మే మన యేసయ్య. ఆ కొమ్మే ఆ సిలువ మ్రాను. ఆ కొమ్మే యేసుక్రీస్తు బలి అయిన సిలువ యాగము. యేసుక్రీస్తు మన పాపముల కొరకు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోని నరకశక్తులు జయించాడు. మృత్యుంజయుడై లేచాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో పాటు మనం చనిపోయిన ఎడల ఆయనతో పాటు లేపబడతాం. ఎంతమంది మీ పాపముల కొరకు పశ్చాత్తాపడ్డారు? నీ పాపము నుంచి నిన్ను లేవదీయటం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముచున్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుడు, ఆకాశ మహాకాశంలో నివసించేవాడిని నా నిమిత్తమై మీరు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది అన్న దేవుడు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపము లేని వాడిగా జీవించి ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించి ఏ దోషము లేని ఆయన మన కొరకు దోషిగా మారి ఏ శాపము లేని ఆయన మన కొరకు శాపమై ఏ తప్పు చేయని ఆయన నీ కొరకు నా కొరకు ఒక వ్యభిచారికి రావలసిన అవమానాన్ని నిందను భరించి ఆయన ముఖం మీద ఫు అని ఉమ్మివేసినప్పుడు ఆయన మాట్లాడలేదండి. ఒక వ్యభిచారిని ఛీ అంటారు, ఒక దొంగను చితక కొడతారు, ఒక పాపిని హింసిస్తారు, గుద్దుతారు. ముసుకేసి ఆయన నెత్తి మీద గుద్దినప్పుడు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో శీలలు కొట్టినప్పుడు నీ చేతులతో చేసిన పాపం కొరకు, నీ కాళ్ళతో చేసిన పాపం కొరకు, నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో బలై ఉన్నాడు. నమ్ముతున్నావా? చాలా సంవత్సరాలు నేను అది నమ్మలేదండి, నవ్వేవాడిని. ఎప్పుడో చచ్చిపోయిన యేసు ప్రభు ఇప్పుడు పాపం చేస్తున్నా, నా కోసం ఎలా చచ్చిపోయాడు అని. కానీ ఒకరోజు వచ్చింది నా జీవితంలో, ఫిబ్రవరి 15వ తారీఖు 1971 సంవత్సరం. నేను యేసు ప్రభు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నా బ్రతుకును మార్చు, నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నేను పాపాల్లో మునిగిపోతున్నానని మొరపెట్టినప్పుడు ఆ కలువరి దృశ్యం నా కన్నుల ముందుకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మెల్లని స్వరాన్ని విన్నాను, నీ కోసమే నా ప్రాణం ఇచ్చానని. ఒక క్షణం ఆయన ముఖం నా ముందు తలెక్కడ మెరిసింది. ఆ దృశ్యం నా గుండెను బద్దలు కొట్టింది, నా జీవితాన్ని మార్చేసింది, నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. అందుకే కల్వరి అంటే ఇష్టం. 71వ సంవత్సరంలో కల్వరిని పెట్టుకున్నాను నా పేరు. నేను నా గుండెలను మార్చి, నా బ్రతుకు గమ్యాన్ని మార్చి, నన్ను లేవనెత్తింది. ఎక్కడో కాకినాడ వీధుల్లో పిచ్చి కుక్కలాగా తిరుగుతున్న నన్ను నా యేసయ్య కనుగొని లేవనెత్తాడు. ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ కొమ్మ, ఈ మ్రాను యేసుక్రీస్తే. ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఎంత అగాధంలోనికి నీవు వెళ్ళినప్పటికీ, ఎటువంటి హీన దిశకు నీవు వెళ్ళిపోయినప్పటికీ, ఎన్ని పాపాల్లో నీవు కూరుకుపోయినప్పటికీ, ఇప్పటికే నీ బ్రతుకంతా వేస్ట్ అయిపోయినప్పటికీ, నువ్వు తాగుబోతుగా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నప్పటికీ, నువ్వు చేసిన వ్యభిచారం వల్ల ఎయిడ్స్ రోగానికి గురై ఎటువంటి గమ్యం లేక ఇక నీవు స్వస్థత పడవు అని డాక్టర్ చేత రిపోర్ట్ వచ్చినప్పటికీ, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎప్పుడు పడిపోయావో మోకాళ్ళ మీద పడి యేసు ప్రభువుకు చెబితే వినే దేవుడు ఆయన, లేపే దేవుడు ఆయన. క్రొత్త సృష్టిగా నిన్ను చేస్తాడు. దిగులు పడొద్దు. ఇక నా బ్రతికింతే, ఇది నా తలరాత, ఇది నా కర్మ అనుకోవద్దు. దేవుడు నరులకు హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. దుర్మార్గుడు మరణం పొందుటయందు నాకెంత మాత్రము సంతోషము లేదు. అతడు మనసు తిప్పుకొని బ్రతకాలనే కోరుకుంటున్నానని ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను లేవనెత్తడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పటికే నీ బ్రతుకును నీ ఇష్టానుసారంగా వాడుకున్నావు. జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, చదువులోనూ ఏమీ సాధించలేకపోయావు, వివాహం జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, వ్యవసాయంలో వృద్ధి లేకదు,
వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, బ్రతుకులో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, దురభ్యాసాలకు బానిసైపోయావు, చెడ్డ అలవాట్లకు గురైపోయావు, పడిపోయావు, నువ్వు పాడైపోతున్నావు. నువ్వు నిన్ను లేవనెత్తాలని, నిన్ను పైకి లేపాలని, నీవే స్థితిలో నుంచి పడిపోయావు ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను హెచ్చించాలని యేసయ్య ఈ కోటాలలో నీతో మాట్లాడుతున్నాడు. నీకోసమే ఈ వాక్యం అండి, నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడేది జైపాలు కాదు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పే ఒక బోర నిన్ను లేవనెత్తాలని, నీవు మూర్ఖంగా చేసుకున్న అప్పుల కోపములో నుండి నిన్ను లేవనెత్తాలని, నీ బ్రతుకులో పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి కాంపౌండ్లో చూడయ్యా, త్రాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మరి ఎన్నడూ ఆ త్రాగుడుకు పోకుండానట్లు వారి స్వభావాన్ని మార్చుము నాయన. పరస్త్రీ వ్యామోహములో పడి కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తూ తన్ను తాను మోసగించుకుంటున్న ప్రతి సహోదరుణ్ణి ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఆ నాశనకరమైన గుంటలో నుండి వారిని పైకి లేపి నీ సాక్షులుగా నిలబెట్టము నాయన. అజ్ఞానం వల్ల, అవిధేయత వల్ల, దురభ్యాసాల వల్ల అప్పులు చేసుకొని తీర్చలేక, వడ్డీలు కట్టలేక కుమిలిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారి కష్టార్జితాన్ని దీవించి అప్పులన్నీ తీరడానికి అద్భుతాన్ని జరిగించుము నాయన. పాపం వల్ల తెచ్చుకున్న ముప్పు, జబ్బుల నుండి, రోగాల నుండి, తీరని వ్యాధుల నుండి వ్యసన పడుతున్న వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము. అద్భుతాలు చేసే దేవుడువని, ఆశ్చర్యాలు చేసే దేవుడువని మా బ్రతుకులో అనుభవించడానికి సహాయం చేయను ఆయన. పడిపోయిన నన్ను లేవనెత్తాడు, పాపినైన నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నిష్ప్రయోజకుడిగా ఉన్న నన్ను ప్రయోజకుడిగా చేశాడు యేసయ్యని మా చుట్టూన్న వారికి సాక్ష్యం చెప్పినట్లు ఈ సభలో ఉన్న వారందరినీ దర్శించుము నాయన. దురాత్మల సమూహాలను, మోసపరచు ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ఎందరో సాతాను హస్తాల్లో నలిగిపోతున్నారయ్యా, కుమిలిపోతున్నారయ్యా, మోసపోయి నష్టపోతున్నారయ్యా. అట్టి వారిని ఇప్పుడే విడిపించిన ఆయన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి కల్వరి ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నది. ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలిగినట్లుగా మీ అనుకూలతను బట్టి ఆలయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించినట్లుగా అవకాశాన్ని కలుగజేయండి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోరండి. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విషయాన్ని మాకు పోస్ట్ కార్డు రాసి, లేక ఇదిగో ఒక టెలిఫోన్ చేసి తెలియచేయండి. అంతేకాదు మీరు కూడా మోకరించి ఏకాంతంగా ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. అప్పుడు దేవుడు అద్భుతంగా మన ప్రార్థనలకు జవాబులిచ్చి మన అవసరతను తీర్చి ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. మనం ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.